ఎంతకాలం నుంచి భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతకాలం నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎంతకాలం నుంచి ఆత్మీయత అనేది బోధ మన జీవితాల్లో వస్తూ ఉంది. దేవుని పిల్లలారా, అయినా సరే మనం ఎక్కడ ఉండిపోతా ఉన్నామంట? మూలపాఠం, స్టార్టింగ్ విశ్వాసమేనండి, స్టార్టింగ్ ప్రార్థనేనండి, స్టార్టింగ్ భక్తేనండి. ఎందుకు ఆ పరిస్థితి అంటే మనం టైంని యూజ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ప్రాబ్లం అది. నువ్వు సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టు. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభువా, ఈ వాక్యంలో ఈ రీతిగా ఉంటా ఉంది ప్రభువా, అయ్యా ఈ దర్శనాన్ని ఇస్తున్నావు ప్రభువా, ఈ స్వరాన్ని ఇస్తున్నావు ప్రభువా, ఈ ప్రత్యక్షాన్ని ఇస్తున్నావు ప్రభువా. నేనేం చేయాలి? ప్రభు నిన్ను గైడ్ చేస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పాలి, ఏం బోధించాలి? బోధించేది నీవు కాదు, ప్రభువే బోధిస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, కాలాన్ని బట్టి చూస్తే, అయ్యా టైంని బట్టి చూస్తూ ఉంటే మీరు ఎలా ఉన్నారండి? చిన్నపిల్లలానే ఉన్నారు, ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు, ఎదుగుదల లేని స్థితిలోనే ఉంటా ఉన్నారు.